ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. నేనుండు స్థలములలో మీరు కూడా ఉండలాగన నేను స్థలము సిద్ధపరుస్తున్నాను అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. అంటే దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధమైన రక్తం చిందించి మన పాపాలు కడిగివేసి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మనకి స్థలము సిద్ధపరుస్తూ ఉన్నారండి. పరలోకంలో పరిశుద్ధాత్మ తండ్రి ఇక్కడుండి మనని సర్వసత్యంలోకి నడిపిస్తుంటే, మన పరలోక తండ్రి పరలోకంలో ఉంటే యేసుక్రీస్తు వారు ఆయన స్థలము సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆయన ఉండు స్థలములో మనము ఉండలాగని దేవుని ఆశపడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి స్థలాల కోసము, ఆస్తుల కోసము, ఈ లోకంలో బిల్డింగ్స్ కోసము, మనం పొలాల కోసము మనము మోసం చేసి కూడా అనేక మంది మోసం చేసి నోరు కొట్టి లాక్కుంటూ ఉన్నారు. అవి శాశ్వతం కాదండి. ఈరోజు దేవుడు ప్రాణం అడిగితే మనం అనుభవించకుండా మోసం చేస్తే నరకంలోకే వెళ్తాం. ఈ లోకము మనం భూలోకానికి యాత్రికులు వలె వచ్చాం. ఈ లోకాన్ని మనం జయించి దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఈ లోకానికి వచ్చి జయించి, నేను జయించాను, నీవు కూడా జయించగలవు అని చెప్తున్నారంటే మన బలంతో, మన శక్తితో మనం జయించలేం. దేవుని కృపతో మనం ఈ లోకాన్ని జయించవచ్చు. జయించి మనం ఈ లోకంలో స్థలాల కోసం మనం ఆత్రపడకుండా దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తే దేవుని బిడ్డలైన మనము దేవుని స్థలాలకు మనం వారసులమైనటువంటి బిడ్డలుగా ఉంటాం. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లోకం ఎవరు వెళ్తుందంటే సాతాను వెళ్తుంది. మనం సాతాను స్థలాలకి వారసులుగా ఉన్నామా? భౌతికమైన స్థలాలకి లేదా ఆత్మీయమైన దేవుడు మనకు స్థలం సిద్ధపరుస్తున్నాడు పరలోకంలో. ఆ స్థలానికి మనం వారసులు అవ్వాలి. కాబట్టి మనం దేవుని వారసులు అవునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య మీరు మాకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళారు. యేసయ్య మీరుండు స్థలములో మేము ఉండాలని మీరు ఆశపడుతున్నారు. ఈ లోకంలో మనుషులు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తులు, అంతస్తులు, పేరు, ప్రఖ్యాత, ఈ లోకంలో గొప్ప గొప్ప ఇల్లు, బంగళాలు కొనుక్కొని కూడా యేసయ్య మనశ్శాంతి లేని జీవితాలతో మనుషులు ఉన్నారయ్యా. యేసయ్య అదేవిధంగా ఆరోగ్యం లేని జీవితాలతో మనుషులు ఉన్నారు. అన్నీ కట్టుకొని కూడా 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు కట్టుకొని కూడా దాంట్లో ఒక్క రోజు కూడా గడపనటువంటి మనుషులు కూడా మేము చూస్తున్నాం. లేదా ఒక నెల లేదా కట్టి చప్పులు పాలై అమ్మేసుకునేటువంటి మనుషులను చూసుకుంటున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వేసి తినేదాన్ని తిండి, కట్టుకునేదాన్ని బట్ట, ఉండేదానికి ఇల్లు ఉంటే చాలు. కానీ ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలని ఆశపడకుండా మా జీవితాలు మీ పాదాల ముందు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకొని దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను మా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.